ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టులను కేంద్రం అంతమొందిస్తుందని ఇది సరైన విధానం కాదని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఎన్కౌంటర్ కాకుండా వారిని చట్టం ముందు నిలబెట్టాలని అన్నారు. జయశంకర్ జిల్లా కేంద్రంలోని కొమరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రస్తుతం కేంద్రం కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ విషయంపై, అదేవిధంగా సిపిఐ పార్టీ ఈ నెల 26న తలపెట్టనున్న చలో ఖమ్మంకు సంబంధించిన సభ గురించి వారు మాట్లాడారు. తెలంగాణలో ముఖ్యంగా భూ పోరాటాలు కొనసాగినాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అనేక చోట్ల భూ పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా భూపాలపల్లిలో కూడా కొనసాగినాయి. ఈ సందర్భంలో నిన్న జాతాకు బ్రహ్మాండంగా ఈ యొక్క సింగరేణి కార్మికులు, పార్టీ, మహిళా సమాఖ్య, అదేవిధంగా యువజన, విద్యార్థి, కార్మిక, కర్షక వీళ్ళందరూ ఈరోజు బ్రహ్మాండమైన ఆహ్వానం పలికిన సందర్భం మీరు చూసింది. కానీ ఈరోజు నిన్న సాయంత్రం సంబంధించి అదేవిధంగా ఈరోజు పత్రికా సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని మీతో మాట్లాడి దీనికి సంబంధించిన ప్రాముఖ్యత వివరించడానికి నాయకత్వం వహించి ఎన్కౌంటర్లు అనేటివి బాగా జరుగుతుంది. నిన్న మొన్న ఎన్కౌంటర్ల పేరుతోని మావోయిస్టులను మొత్తం హతం చేస్తాం. మార్చి 2026 వరకు ఈ దేశం లోపల మావోయిస్టులందరినీ కూడా ఖతం చేస్తామని చెప్పి హోమ్ మినిస్టర్ అమిత్ షా ప్రకటించి ఆ రకంగా అందరినీ చంపుకుంటూ పోతూ ఉన్నాడు. నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు చంపే అధికారం లేదు. మీకు నిజంగా వాళ్ళ మీద ఉంటే అరెస్ట్ చేయండి, కోర్టులో హాజరుపరచాలి. కోర్టు శిక్ష వేస్తే ఆ శిక్ష ఎవరైనా కూడా అంగీకరించాల్సి ఉంటుంది. అది చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ. కానీ ఈరోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులను హతం చేస్తాం, ఆ తర్వాత మా టార్గెట్ అర్బన్ నక్సల్స్ అని చెప్తా ఉన్నాం. అంటే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఎవరు కూడా ప్రశ్నించొద్దు. ఈ ప్రభుత్వం ఏది చేస్తే అది చూసుకుంటూ ఉండాలి. హక్కుల గురించి మాట్లాడొద్దు, రాజ్యాంగం గురించి మాట్లాడొద్దు. రాజ్యాంగం గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్ రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అదే ప్రక్రియ జరుగుతూ ఉంది సింగరేణిలో. ఇట్లాంటి కార్మిక వర్గాలపైన ఏ కార్మిక సంఘాలు అవుతుంటాయో ఆ కార్మిక సంఘాలు కార్మికులకు సంబంధించిన అంశాలు పరిష్కరించే దాంట్లో, పనిచేసే దాంట్లో నిమగ్నం కావాలి. ఇవాళ అదే సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ బొగ్గుబావులకు మాకున్నటువంటి పేగుబంధం. అనేక మంది మహనీయులు ప్రాణత్యాగాలు చేసినారు. ప్రాణత్యాగాలు చేసి కంపెనీని రక్షిస్తూ ఉన్నారు. ఈ కంపెనీని కాపాడుకునే దాంట్లో అధికారులు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. కానీ మా యూనియన్ ప్రాణాలు పోగొట్టుకున్నది, నేటికి హక్కులు సాధించి పెట్టింది. ఇవాళ సింగరేణిలో సాధించిన ప్రతి హక్కు వెనుకాల సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఉంటుంది. నేను ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, 100 ఏళ్ల కమ్యూనిస్ట్ పార్టీ ప్రస్థానంలో ఒకవైపు విద్యార్థి పోరాటాలు, ఒకవైపు రైతాంగ పోరాటాలు, మరొక వైపు వ్యవసాయ రంగ పోరాటాలు, యావత్తు ఈ దేశంలో సామాన్య ప్రజలకు సంబంధించిన ప్రతి హక్కును కమ్యూనిస్ట్ పార్టీ సాధించి పెట్టింది. కనుకనే ఈ 100 ఏళ్ల సంబరాలు, ఈ 100 ఏళ్ల వేడుకలలో పార్టీ, ప్రజా సంఘాల నాయకులందరూ కూడా రేపు ఖమ్మంలో జరిగేటువంటి బహిరంగ సభకు కలిసి రావాలనేటువంటి లక్ష్యంతోనే ఈ 3 జాతాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించింది. సంవత్సరం పాటు జాతీయ పార్టీ పిలిపించింది ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి అని. మా పార్టీ శ్రేణులను కదిలించాలి. మళ్ళీ నేడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏవైతున్నాయో, కార్మిక వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలు, వీటన్నింటి పట్ల మనం పోరాటాలకు సన్నిద్ధం చేయాలంటే ఈ పార్టీ సాధించినటువంటి విజయాల్ని క్షేత్రస్థాయిలోకి తీసుకుపోవాలనేటువంటి లక్ష్యంతోనే ఈ జాతాలు ప్రారంభమైనవి.